వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమి, బూరుగుపల్లి శేషారావు, కందుల దుర్గేష్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీల ఆదాయం 3,03,184 రూపాయలు. ఆలయ ఈవో ఎం రాధాకృష్ణ. ఎన్నికల ప్రక్రియలో మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి. జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత. ప్రచారం కోసం అనుమతులు తప్పనిసరి. జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత. కుంచెడపల్లి గ్రామంలో నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన బొలిశెట్టి శ్రీనివాస్. శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం. నిడదవోలు నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ కు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ విజయం చేకూర్చారని మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం చివటం, కర్రివారి సావరం, పాలంగి గ్రామాలలో బుధవారం ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శేషారావు మాట్లాడుతూ దుర్గేష్ గతంలో 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవశాలి అని, విజ్ఞానవంతుడని అన్నారు. అటువంటి వ్యక్తిని గెలిపించుకోవాలని తెలిపారు. కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసమే 3 పార్టీలు కలిసి ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు జనసేన ఇన్ఛార్జ్ భోగవల్లి ప్రసాద్, ఉండ్రాజవరం మండల అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ, ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం వేలివెన్ను గ్రూపు దేవాలయాల కార్యనిర్వహణాధికారి పివి సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో గ్రామస్తులు భక్తుల సమక్షంలో శ్రీవారి సేవకులచే బుధవారం హుండీలు లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. గడిచిన 30 రోజులకు గాను 3,03,184 రూపాయల ఆదాయం, 39 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం రాధాకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు, శ్రీవారి సేవకులు, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రచార సందర్భంలో ఖచ్చితంగా ముందస్తు అనుమతి ఉండాలని, ఇంటింటి ప్రచారం కోసం సమగ్ర రూట్ మ్యాప్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత తెలియజేశారు. బుధవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత మాట్లాడుతూ ఇంటింటి ప్రచారం కోసం సంబంధిత జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారి నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఇంకా మనకి ఏంటంటే మీరు నేర్చుకోవడం, మీరు కూడా నేర్చుకోవడానికి టైం వచ్చింది. మనకి 4th బేస్కి వెళ్ళిపోయి సో అందరూ జాగ్రత్తగా చూసుకొని అప్లికేషన్స్ పెట్టుకోవాలి. డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ కూడా కంపల్సరీగా పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ అర్బన్లో తీసుకున్నారు, కొంతమంది ఇక్కడ నెల్లూరులో కూడా పెట్టారు, ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో పెట్టలేదు. సో ఎవరెవరు డోర్ టు డోర్ పర్మిషన్ కావాలో పెట్టుకోవాలి. అండ్ ఇంటింటి ప్రచారంలో మీరు ఏం చేస్తున్నాము, మేము 25 రోజులు చేస్తామని పర్మిషన్ తీసుకుంటాము. బట్ ప్రతి వారం కూడా రూట్ ప్లాన్ ఇవ్వాలి, రూట్ మ్యాప్ ఇవ్వాలి. ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఒక పార్టీ వాళ్ళు మాకు పెట్టారనుకోండి, ఇంకో పార్టీ వాళ్ళు కూడా పెట్టినప్పుడు ఇద్దరు ఒకే రూట్ లో వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాకు, బికాస్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అనేది చూసుకోవాలి. సో దానికన్నా మీరు ఎవ్రీ వీక్ మీ రూట్ మ్యాప్ ఇస్తే దాన్ని బట్టి పోలీస్ వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు. మీరు ఈ రూట్ కాదు, ఈ రూట్. ఇంటింటి క్యాంపెయిన్ కి, అలాగే కర్మపురం క్యాంపెయిన్ కి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ లో పర్మిషన్ తీసుకోవాలని లేదు, గతంలో మనకు లేదు. రీసెంట్ గా బులెటిన్ లో షార్ట్ బ్రేక్. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు. మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన
ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి MBBS MS గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, RTC బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు NCN న్యూస్. ఎన్నికల ప్రచారం కోసం తీసుకునే అనుమతులకు సంబంధిత శాఖల మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని, ఆ మేరకు సువిధ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్లో ఎన్కోర్ నోడల్ అధికారులు, ఇతర అనుబంధ అధికారులతో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సువిధ అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ రాజకీయ పార్టీలు, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు సువిధ యాప్ ద్వారా సమావేశాల కోసం మైక్ ద్వారా ప్రచారం, వాహనాల అనుమతి, వీడియో వ్యాన్, ఇంటింటి ప్రచారం, బహిరంగ సభలు, ర్యాలీలు తదితర వాటి కోసం అనుమతులను కోరే సందర్భాల్లో ఆయా శాఖల మార్గదర్శకాల ప్రకారం మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో ఎస్పీపీ జగదీష్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, నోడల్ అధికారులు ఏ ముఖలింగం, PM సత్యవేణి, DSP కె శ్రీనివాసులు, జిల్లా అగ్నిమాపక అధికారి CH మార్టిన్ లూథర్ కింగ్, రవాణా అధికారి CH సంపత్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి కుంచనపల్లి గ్రామంలో ఆడపడుచు లాంఛనాలతో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ సతీమణి అనురాధ, బొలిశెట్టి రాజేష్ సతీమణి శ్రీదేవి ప్రియ హారతులు ఇచ్చి నారా భువనేశ్వరికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి శేఖర్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టుని తట్టుకోలేక ఆయన మరణించడం, ఆయన్ని పరామర్శించడానికి వాళ్ళ మన చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి భువనేశ్వరి దేవి గారు రావడం, ఆర్థిక సహాయాన్ని కూడా వారికి 3 లక్షల రూపాయలు అందించడం, ఆ కుటుంబానికి నేను భరోసాగా ఉంటానని చెప్పడం చాలా సుపరిణామం. ఎందుకంటే కార్యకర్త చనిపోయినప్పుడు ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా మరి ఏదైతే మంచి కార్యక్రమం చేశారో వారికి తాడేపూడి కాన్స్టిట్యున్సీ తరఫున, ఈ యొక్క కుంచెనపల్లి తరఫున నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు ఎలాంటి ఇబ్బంది పడినా వారందరికీ మనం ఇదే రకంగా వాళ్ళందరినీ మరి ఇబ్బంది లేకుండా కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మన 3 పార్టీల మీద ఉంటుంది. కానీ ఈరోజు ఆవిడకి ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల మీతో ఎక్కువ సమయం గడపనందుకు క్షమించండి. ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లము, అందరం మీదడిపోవడం, ఇవన్నీ కూడా మనం ఒక ఆడపడుచుని గౌరవించాల్సిన అవసరం ఉంది. అన్నిదా భావించకండి ఈ మీటింగ్ రాలేదని. తప్పనిసరిగా మళ్ళీ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అందరినీ
మన గ్రామంలోనో లేకపోతే మన తాడిపూడి కాన్స్టిట్యున్సీలోనో మీటింగ్ పెడతాం. అప్పుడు అందరినీ కలిసి ఏర్పాటు చేద్దాం. దయించి ఎవరు కూడా రాలేదు, కూర్చోలేదు, మాట్లాడలేదని అనుకోవద్దని చెప్పి మిమ్మల్ని అందరికీ పేరు పేరున ఈ సమావేశాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆలమూరు మండలం మడికి తూర్పుపేటలో నూతనంగా నిర్మించిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రభుత్వ విప్ మరియు కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెర్ల జగ్గిరెడ్డి చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ నా చేతుల మీదుగా జరగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తానని, అమ్మవారి దయ నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించినట్లు తెలియజేశారు. అలాగే అమ్మవారి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి పండితుల ఆశీర్వచనం పొందారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. बृहस्पते वरदेयारथेन रक्षोहामित्रागुम् अपबाधमानः प्रभञ्जन् सेना ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే NCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.